వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా పెద్ది సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఎప్పుడు కూడా కమర్షియల్ మూవీస్ అవి ఇవి చేస్తూ ఉన్నటువంటి ఆయన సడన్గా ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి పెద్ది కూడా సంచలనం సృష్టించింది. సో పెద్ది సినిమా తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పెద్ద సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెప్పి కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు RC-17 ప్రాజెక్ట్ పైన ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి అది ఏంటి అని మాట్లాడే ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అందులో రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యుండి కూడా ఒక ఆ క్యారెక్టర్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఈవెన్ సమంత కూడా ఆ సినిమాలో క్యారెక్టర్కి భలే సెట్ అయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. సో అంటే తన కెరీర్ పీక్గా ఉన్నటువంటి సమయంలో కూడా రామ్ చరణ్ ఇటువంటి డేర్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించారని కూడా అప్పట్లో ఒక సంచలనం. మరి ఇప్పుడు RC-17లో రామ్ చరణ్ని ఏ విధంగా చూపించబోతున్నారు సుకుమార్? ఎందుకంటే పుష్ప వంటి క్రేజీ మూవీస్ చేసిన తర్వాత ఇప్పుడు రామ్ చరణ్తో తీయబోతున్నటువంటి సినిమా కాబట్టి అందరి దృష్టి కూడా ఇటు RC-17 ప్రాజెక్ట్ పైన ఉంటుంది. అయితే ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్కి కాస్త సమయం ఉందని, ఈ టైంలో రామ్ చరణ్ ఏదైతే పెద్ది కోసం తన బాడీని ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చూసాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మళ్ళీ కొంచెం స్లిమ్ అయ్యే పనిలో ఉన్నారని, ఈలోగా సుకుమార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్స్ వేటలో పడ్డారట. అయితే ఫస్ట్ టైం ఇద్దరు హీరోయిన్స్ని ఈ సినిమాకి ఫిక్స్ చేయబోతున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఏంటి, మరి హీరోయిన్స్ని ఎవరిని తీసుకుంటారు? ప్రస్తుతం ఇప్పటికే జాన్వీ కపూర్ ఇందులో పెద్ద మూవీలో నటించింది. మరి ఈసారి ఈ ఇద్దరు హీరోయిన్స్లో టాలీవుడ్ నుంచా బాలీవుడ్ నుంచా ఎటువంటి హీరోయిన్స్ని ఎలా తీసుకుంటారనే చర్చ కూడా సాగింది. మొత్తానికి ఇద్దరు హీరోయిన్స్ని ఫస్ట్ టైం ఫిక్స్ చేయబోతున్నారట. మరి RC-17 ప్రాజెక్ట్ ఏ రేంజ్లో ఉండబోతుందో, ఎందుకంటే ఇప్పటికే పుష్ప సీక్వెల్ తీసిన తర్వాత సుకుమార్ చేస్తున్నటువంటి మూవీ ఇది. అదేవిధంగా రామ్ చరణ్ కూడా పెద్ద వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్నటువంటి మూవీ. మరి వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం సెన్సేషనల్ సృష్టించినటువంటి నేపథ్యంలో RC-17 పైన అయితే ఇప్పటికే భారీ హైప్ ఉంది. మరి ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ని ఫిక్స్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో RC-17 ప్రాజెక్ట్పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.